ఒకసారి హనుమకొండలో ఒక కేజ్ లో నుంచి క్రేన్ లో నన్ను దింపారనమాట. ఫుల్ ఫైర్ వర్క్స్ అంతా చేసి చాలా మంది సముద్రం అంత జనాలు ఉన్నారు అక్కడ. నాకు నిజం చెప్పాలంటే అది సర్ప్రైజ్, సంతోషం. శశిరేఖ పరిణయం పరిణయం చేస్తున్నప్పుడు సర్ప్రైజ్, సంతోషం ఇవంతా కాదు, భయం, షాక్. నన్ను చూడ్డానికే వచ్చారా నిజంగా, శశి 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 నరుస్తుంటే అవును షాక్. ఇట్ వాజ్ ప్యూర్ షాక్ అంతే ఇంకా. సో అదంతా ఇప్పుడు ఓహో ఇంత అభిమానం పొందానా అని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. ఐ థింక్ అప్పుడు కంటే ఎక్కువ. ఇంకో విషయం తెలుసా, మా డాడీకి మీరంటే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ శశిరేఖ పరిణయం వస్తుంది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ సీరియల్లో ఎలా ఉంటుందో మా డాడీ కూడా అంతే అనమాట. సేమ్ అనమాట. మా అత్తయ్య కూడా సేమ్ అలానే ఉండేవాళ్ళు అనమాట. అది చూసిన తర్వాత మా డాడీని అలానే అనేదాన్ని, మా అత్తయ్యని అలానే చెప్పేదాన్ని. మా డాడీ కరెక్ట్ మీ సీరియల్ వస్తుందంటే డాడీ పెట్టు, మీ పేరు పెట్టేవాళ్ళు కాదు, శశి బీటెక్ పెట్టు, ఇంతే, శశి బీటెక్ పెట్టు. అంటే మీది కళ్యాణ వైభోగం వచ్చింది కదా, నిత్య పెట్టు, నిత్య పెట్టు. ఆ పేరు పెట్టి సీరియల్ పెట్టి పిలిచేవాళ్ళు కాదు, నిత్య పెట్టు. అండ్ ఇప్పుడు చామంతి వస్తుంది కాబట్టి నాన్న చామంతి పెట్టు చూడాలి, ఇంతే. ఎంత ఎగ్జైట్ గా ఫీల్ అయ్యేవాళ్ళు అసలు. అవునవును, డెఫినెట్లీ. అంటే అలానే స్టోరీస్ కూడా అలానే వచ్చాయి కాబట్టి ఇంకా శశిరేఖలో నాకు కొంచెం నా క్యారెక్టర్ కి చాలా దగ్గరుండే సీరియల్. నేను when I was 19.5 అది స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను కూడా చెల్లిపిగా అల్లరిగా వాళ్ళు నన్ను బట్టి క్యారెక్టర్ కూడా ప్రభు గారు డిజైన్ చేశారనమాట శశిని. సో శశి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ నాకు దగ్గరగా ఉండే క్యారెక్టర్, నా క్యారెక్టరైజేషన్, నా ఒరిజినల్ మేఘన క్యారెక్టరైజేషన్ కి చాలా దగ్గరగా ఉండే క్యారెక్టరైజేషన్ అనమాట. సో అది అలాగా జనాలకి రీచ్ అవడానికి నాకు హెల్ప్ అయింది అనుకుంటా.